హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఇవి వెయిట్లో వచ్చేసి 1 kg రైస్ అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నా. ఈ రైస్ని శుభ్రంగా 2 times వాష్ చేసుకుని తిరిగి వాటర్ వేసి 1/2 hour పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఉప్పు నీటిలో 1/2 hour పాటు నానబెట్టి ఉంచుకున్న చికెన్ని శుభ్రంగా 2 times వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 జాజికాయ, 3 ఇలాచీని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 teaspoon పసుపు, 1 teaspoon గరం మసాలా, 2 teaspoons సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoon కారం, అలాగే చిన్నది బిర్యానీ ఆకుని ఇలా వేసుకోవాలండి తుంచి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాలండి. చికెన్ని ఇలా తరుముతూ బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పడతాయండి. ఉప్పు కారం ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని 10 minutes పాటు పక్కన ఉంచుకోవాలండి, ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. 10 minutes తర్వాత చిన్న కట్ట కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి. అలాగే అండి, ఇందులోకి ఒక నిమ్మకాయని ఇలా పిండి తీసుకోవాలండి, పెద్దది ఒకటైతే సరిపోతుంది. అలాగే గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి 200 grams పెరుగుని వేసుకుంటున్నాను. అలాగే 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. పెరుగుని, ఆయిల్ని అన్ని స్పైసెస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా చికెన్కి అంతా పట్టేలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలాగే అండి, ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ముందే వేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసా. మీరైతే ముందే యాడ్ చేసుకొని ఇలా అంతా చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోండి. అలాగే అండి, ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ని 1 hour పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. పీసెస్ అనేవి టెండర్గా ఉంటాయి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే బయట అయినా 1/2 hour ఉంచి తీసుకోవచ్చండి. ఈ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ తీసుకొని అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, జాపత్రి, జాజికాయ, అలాగే బిర్యానీ ఆకు, ఇలాచి, 1 teaspoon సాజీరా, స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా ఇలా వాటర్లో వేసుకొని ముందుగా మనం చికెన్లోకి నిమ్మరసం తీసుకున్నాం కదండి, ఆ నిమ్మకాయని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవి 2 ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ వేస్తే ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి బాగుంటుందండి. 1/2 teaspoon ఆయిల్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం రైస్లో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేసి తీసుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగానే ఉండాలండి. వాటర్ ఉప్పగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఈ వాటర్ని బాగా తెరల కాగనివ్వాలండి. అప్పుడే మనం వేసిన స్పైసెస్లోని ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్లో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేసి రైస్ మాత్రమే ఈ వాటర్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి 70% ఈ రైస్ని ఉడికించుకోవాలండి. 70% అంటే ఇలా మనం పట్టుకొని చూస్తే మనకి రైస్ అనేది విరిగిపోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ 70% ఉడికిన రైస్ని వేసుకోవాలండి. ఒక లేయర్గా వేసుకొని ఈ లేయర్ పైన మనం కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే కొంచెం 2 teaspoons నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పైన వేద్దామని ఇక్కడ వేయట్లేదండి. ఇప్పుడు మిగతా రైస్ని చూడండి. ఈ రైస్ని ఇంకా 90% ఉడికించుకోవాలండి. 2 minutes ఉడికిస్తే 90% అవుతుంది. ఇప్పుడు ఆ రైస్ని కూడా వేసి పైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర సాఫ్రాన్ కనుక ఉంటే పాలల్లో కొంచెం మిక్స్ చేసి ఆ పాలని ఇలా పైన వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, మళ్ళీ 3 teaspoons నెయ్యిని వేసుకుంటున్నానండి పైన. అలాగే అండి, మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని ఇలా 2-3 tablespoons వేసుకోవాలండి. గిన్నె అంచు వెమ్మటి అలాగే మధ్యలో వేసుకుంటే మనకి అడుగున మసాలా అనేది మాడకుండా బాగుంటుందండి. ఇలా పైన కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ మీద ఒక చపాతీ పెనంని పెట్టుకోవాలండి. ఈ చపాతీ పెనంని బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ పాట్ని పెట్టుకొని పైన ఇలా ఒక బరువుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచి దమ్ అనేది బయటికి పోకుండా ఇలా బరువుని పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 minutes, అలాగే లో ఫ్లేమ్లో
10 మినిట్స్ ఉంచుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి బిర్యానీ. ఇలా మనకి సైడ్ నుండి పొగలు వస్తుందంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకి బయటికి తెలుస్తుందండి బిర్యానీ కుక్ అయినట్టుగా. చూడండి తీసి చూపిస్తున్నాం 15 మినిట్స్ తర్వాత. ఇలా 15 మినిట్స్లోనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. కానీ ఇలా రెడీ అయిన బిర్యానీని ఎమ్మటే సర్వ్ చేసుకోకుండా మళ్ళీ మూతను పెట్టి ఒక 20 మినిట్స్ పాటు అలా వదిలేసి తర్వాత 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి 20 మినిట్స్ తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలండి బిర్యానీని. వెంటనే తీసేయకూడదు. అలా చూడండి బిర్యానీ ఎంత బాగుందో, చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.